life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియో మేము రేపు పాండవులగుట్టకు వెళ్దాం అనుకుంటాను. యాక్చువల్గా పాండవులగుట్టకు వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటాను. సో ఇప్పుడు కుదరట్లేదు. ఈరోజన్నా, అంటే ఈరోజు కాదు రేపు వెళ్దామని ఈరోజు ప్రిపేర్ అవుతాను. సో దానికోసమని ఇప్పుడు జస్ట్ డిసైడ్ అయినా రేపు కంపల్సరీ వెళ్దామని. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటాను. వరంగల్ నుండి 50 కిలోమీటర్సే ఉంటుంది. బైక్ పైన అయినా వెళ్ళొచ్చు, అండ్ ఆటో అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మ్యాప్లో మాత్రం బస్సులో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రూట్ వేరే ఏదేదో చూపిస్తుంది. ఎందుకు రిస్క్ అని బస్కు వద్దనుకుంటాను. చూద్దాం రేపు ఎట్లా వెళ్తామో నేను అది షేర్ చేస్తాను కదా, అది రేపటి వీడియోలో చూడండి. అయితే ఈరోజు వీడియోలో అయితే పాండవులగుట్టకు వెళ్దాం అనుకొని చాలా రోజులు పోస్ట్ పోన్ అవుతుంది. రేపైనా సరే ఇది సక్సెస్ కావాలని కోరుకుంటాను. చూద్దాం. అండ్ ఎందుకు ఇప్పుడు కాకుండా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయితే ఏమనిపించలేదు. ఇప్పుడు ఎందుకు అట్లా అంటే నెక్స్ట్ ఇంకా న్యూస్లో అట్లా చెప్తారు కదా, భారీ వర్షాలు అట్లా చెప్తారు. వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు వెళ్ళేది గుట్ట. సో అక్కడ చెట్లు అనేటివి మంచిగా బాగా ఉంటాయి. అండ్ ఇంకా గుట్టకు కొంచెం పాకురు పట్టినట్టు ఉంటాయి. మనం ఎక్కుతా అంటే వీడియోస్లో చూసిన పైనకి ఎక్కచ్చు, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని వీడియోస్లలో చూసిన. సో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఎటువంటి ప్రాబ్లం అంటే మనం అయ్యో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం వస్తే బాగుండు అట్లాంటిది ఏం లేకుండా మంచిగా ఉన్నప్పుడే చూసుకొని వెళ్ళాలి. ఇంకా డేస్ గడుతా అంటే వర్షాలు పడతా అంటే ఇంకా చెట్ల కాడ కొంచెం మూసిలాగా అవ్వడం, అండ్ ఇంకా గుట్టకు పాకురు అట్లా పట్టడం అట్లా జరుగుతుందేమో అన్న ఆలోచన, నా ఓన్ ఆలోచన అట్లా వచ్చి వెళ్దాం అనుకుంటాను. జూన్లోనే వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో అయినా అవుతుందని హోప్లీ అనుకొని ఇంతకుముందుకే జస్ట్ డిసైడ్ అయినాం వెళ్దామని. సో ఇప్పుడైతే చూడాలి ఎట్లా. రేపు పాండవులగుట్టకు వెళ్దామని అనుకున్నాం. ఇక ఎట్లా ఇప్పుడైతే మస్తు క్లౌడీ ఉంది వాతావరణం అంతా, చెప్పలేము. వర్షం ఇట్లా పడింది అనుకో రేపు కూడా పోస్ట్ పోన్ అవుతుంది. లెట్స్ సీ ఎట్లా అవుతుందో చూడాలి. హోప్లీ ఈసారైనా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని. అండ్ ఇంకేందంటే అక్కడ అసలు పాండవులగుట్ట కాబట్టి అది చూడడానికి ఎవ్రీడే వస్తారా రారా, ఓన్లీ సండేస్ వస్తారా, ఫెస్టివల్స్ టైంలో వస్తారా, ఇవన్నీ మైండ్లో రన్ అవుతాయి. ఎట్లయితే తెలియదు, వెళ్ళి చూడాలి. అయితే ఇప్పుడైతే ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో అందరూ మైదాకు పెట్టుకుంటూ ఆడగలము, అందరూ కాదా. సో మైదాకు ఎందుకు పెట్టుకున్నాం అనేది అందరూ ఇదిలో తెలిసే ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నా ఏంటంటే ఈ టైంలో వర్షాలు ఎక్కువ పడతాయి. సో కొత్త వాటర్ అండ్ వాతావరణంలో చాలా చేంజెస్ వస్తాయి. ఇంట్లో ఉన్న కూరగాయలు అయినా ఇప్పుడు మామూలుగా వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే ఫంగస్ అట్లా వస్తాయి. అంటే ఒక అన్హెల్దీ వాతావరణాలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ కిచెన్లో వర్క్ చేసేది మనం, ఊర్లో అయినా సరే, పొలం పనులు అయినా సరే, మళ్ళీ ఇంట్లో పనులు అయినా సరే, అన్నీ చేసేది మన చేతులతో, మన హ్యాండ్స్ సరే. మళ్ళీ సేమ్ టైం అదే హ్యాండ్స్ మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఇవన్నీ పనులు చేసే మన హ్యాండ్స్కి ఈ మైదా పెట్టుకోవడం వల్ల కొంచెం యాంటీబయాటిక్ లాగా సమ్ ప్రొటెక్షన్ లాగా ఉంటుందని అందరు అంటారు. నాకు తెలిసి అట్లనే. సో అదే రీజన్ వల్ల నేను ఎప్పుడైనా పెట్టుకుంటా, ఇట్లా ఎప్పుడైనా మైదాకు ఈ మాసంలో పెట్టుకుంటా. ఇంకా ఎప్పుడు మైదాకు పెట్టుకోవాలనిపించిన, మైదాకు చుట్టుపైన మైదాకు మంచిగా కనిపించినప్పుడు మైదాకు పెట్టుకుంటా. మెహందీ
అంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎక్కువ సార్లు మైదా పెట్టుకోనికే ప్రయాటిస్తా. ఇంకా ఎక్కువ మంచి బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ని తీసేస్తుంది అని అంటారు. సో ఇంకా అంతకంటే మనకి ఏమైనా ఉందా, మంచిది కదా అని అట్లా మైదాకు పెట్టుకోవడం జరుగుతుంది. సో నాకు తెలిసిన రీజన్స్ ఏదో నేను చిన్నగా చెప్పిన. మీకేమైనా మెయిన్ రీజన్స్ తెలిస్తే నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసానని హైఫై ఇవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు నేను మైదాకి తెచ్చుకొని మైదాకి ఎట్లా పెట్టుకుంటా, అది ఎంతవరకు ఈజీలో అయితే ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియో వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే మైదా తెచ్చుకొని పోయి మైదా దింపుకొచ్చి తర్వాత ఇంట్లో పెట్టిన తర్వాత మైదా తెచ్చి ఇంట్లో మైదాకు కొమ్మలు తీసుకొద్దాం అనుకుంటాను. ఎందుకంటే చెట్టు దగ్గర కొంచెం పురుగులు లేదా అట్లా ఎక్కువ ఉంటాయి ఆ చెట్టు దగ్గర. సో కొమ్మలు తీసుకొద్దాం అనుకున్నా. లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీరు చూసినట్టయితే నేను కొమ్మలు తీసుకొచ్చి అవి రుబ్బి మంచిగా పెట్టుకున్నా. మా నాన్నమ్మ కూడా పెట్టినా. అది ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. వీలైతే ఈ వీడియో కింద ఆ లింక్ ఇస్తా. మేము లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో నేను మా నానమ్మ అవ్వ అంట. సో అవ్వ నేను మైదాక చేతిలో పెట్టుకున్న వీడియో మీతో షేర్ చేస్తా. అవ్వ మాటల్లో రాగా తీసిన ఆ వీడియో చూడండి. అండ్ మీకు ఎట్లా అనిపించింది కూడా నా కామెంట్లో చెప్పండి. ఇంకా ఇప్పుడు మైదాకి తీసుకొచ్చి దాన్ని ఆకులను రుబ్బి తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టిన తర్వాత లంచ్ చేసి అప్పుడు హ్యాండ్స్కి అండ్ పాదాలకు పెట్టుకున్న కాళ్ళకి సైడ్స్కి అండ్ పాదాలకు మైదాకు పెడతాను అన్నట్టు. సో చూద్దాం, వీలైనంత వరకు వీడియో షేర్ చేస్తా. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా అవ్వతో ముచ్చట్లు పెట్టుకుంటా చేసిన. దేశవాళీ చిక్కుడుగా వేపుకున్నాం ఫ్రై చూపెట్టలేదు గిన్నెట్ అవుతాను. వంకాయ కూరలా ఇవి నంచుకొని తినడానికి ఈ చిక్కుడుగాయని ఎంపుకున్నా. మంచిగా వంకాయ కూర, మామిడికాయ పచ్చడ, ఇది చిక్కుడుగాయ ఎంపుకున్నా. ఓన్లీ ఆయిల్ అట్లా ఎంపుకున్నా. దీంట్లో రసం ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ రసం అంటే ఇప్పుడు చింతపండు చారు వస్తుంది. ఎవరికే జలుబు చేసింది కానీ ఇట్లా గరంగా తింటాను. ఈరోజు లంచ్ ఇదే నాది. సూపర్ చిక్కుడుకాయ కూర. మైదాకు ఇక్కడ తెంపుకుంటట్లేదు. కొమ్మలు ఇరుసుకొని ఇంటికి పోయి మంచిగా దుసుకుండి బెటర్. ఎందుకంటే ఇక్కడ నిల్చున్న ప్లేస్ కూడా లేదు. కొమ్మలు ఇద్దాం ఇక. అప్పుడైతే చెట్టు మొత్తం కిందికి వంగింది. జామకాయలు చూద్దాం. అబ్బా ఇక్కడ బాగున్న జామకాయ. కానీ ఏదో తిన్నది. ఒక్కటి కూడా లేదా చెట్టుకు, ఒక్క కాయ లేదు. అన్నీ ఇప్పుడే పడ్డాయి పిందెలు, జామ పిందెలు. ఎండ బాగా కొడుతుంది. చెట్ల కింద పాములు ఉండే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా దింపాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న పిందెలున్నాయి, చిన్న పిందెలు. మైదా పెట్టుకున్నప్పుడు తీయడం మర్చిపోయినా. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. మిక్సీలో పట్టిన కాబట్టి నీట్గా మెత్తగా పట్టిన. రోట్లో దంచితే మంచిగా ఉన్నాం. రోట్లో దంచేటప్పుడు చింతపండును ఇంకా నిమ్మకాయ వేపేది మించి తాటి
తాటి ఆకు ఈతాకు కాదు, తాటాకుతో చేసేది. తాటాకు వేసేది, తాటాకు వేస్తే మంచిగా వండేది. చిన్నప్పుడు అట్లే వేసేది. మంచిగా ఆడుతుందిగా చెల్లె. ఫైనల్గా అయితే నా మైదాకి ఇట్లా పండింది. గోర్లో కూడా మంచిగా పండింది. ఈ మైదా పెట్టుకోవడం వల్ల ఒక 2-3 నెలల దాకా నెయిల్ పెయింట్ పెట్టుకోకుండా పర్లేదు. ఈ మైదాకు పోతుంది, ఒక 10 డేస్లో పోతుంది. కానీ నీల్స్కున్న పెయింట్ లాంటిది అయితే ఇది పోదు. అండ్ పెయింట్ కంటే ఇట్లా మైదాకు బెటర్ కలర్. ఆరెంజ్ టమాటా కలర్, లైట్ ఎల్లుకు ఆరెంజ్ కలర్ కనబడతానే. ఇంతసేపు మైదా పెట్టుకున్నా. నేను ఎప్పుడు మైదా పెట్టుకున్నా ఇట్లా పాదాలు కూడా పెట్టుకుంటా. ఎప్పుడైనా సరే నాకంటూ కొంచెం నేను మైదా పెట్టుకునే స్టేజ్ నుంచి ఎప్పుడైనా సరే ఇట్లా పాదాలకు మైదా పెట్టుకోవడం నాకు ఇష్టం. అందుకనే ఇట్లా పెట్టుకున్నా. ఫస్ట్ టైం ఇట్లా షేర్ చేస్తాను. ఎందుకంటే తిమ్మిర్లు ఎక్కువ వస్తాయి నాకు. అందుకని ఇప్పుడు తిమ్మిర్లతో పాటు కొంచెం ఎలర్జీలు అవన్నీ కాళ్ళకి ఎక్కువ వస్తాయి కదా, కొత్త వాటరు. సో అట్లా ఆ ఎలర్జీని మనం ఓవర్కమ్ చేయాలంటే కాళ్ళలో పెట్టుకోవాలని మా ఊర్లో నమ్ముతారు. అంటే ఊర్లలో ఎక్కువ నమ్ముతారు కదా, అందుకని నేను కాలి పాదాలకు కూడా పెట్టుకుంటా. యాక్చువల్గా అయితే ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా పెట్టుకుంటారు. ఇంకా నేను ఇట్లా పాదాలకు కూడా పెట్టుకుంటా ఎప్పుడైనా సరే. నాకు నేను షూట్ చేయలేకపోతున్నా. మీరైతే ఎట్లా మీద పెట్టుకుంటారో పాదాలకు అనేది నాకు చెప్పండి. గోర్లకు కూడా కలర్ ఉన్నట్లాగా గోర్లో కూడా పెట్టుకున్నా. కొద్ది రోజుల దాకా పెయింట్ పెట్టుకోకుండా పర్లేదు. నాకు అప్పుడప్పుడు ఇక్కడ పెయింట్ పెట్టుకునే దగ్గర ఇక్కడ ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది వర్షాకాలంలో. అట్లాంటిది ఇట్లా మైదాకు ఎప్పుడైతే ఇట్లా నిండు పెట్టుకోవడం స్టార్ట్ చేసినా అప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏం కావు. ఫైనల్గా అయితే ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం మైదా పెట్టుకున్నా. ఎందుకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటారంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ కొత్త వాటర్ కాబట్టి కొత్తగా స్కిన్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి కదా, వాటిని మనం ఆడవాళ్ళు ఎక్కువ మన చేతులతో కానీ వర్క్ చేస్తారు. మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే పాసిబిలిటీస్ మనకే ఉంటాయి కాబట్టి అందుకే ఆడవాళ్ళు ఎక్కువ ఇంట్లో ఇట్లా మైదా పెట్టుకుంటారు 2 చేతులకి. ఇది న్యాచురల్ కాబట్టిగా మనకు కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ కాదు. కాళ్ళకైనా సరే చేతులకైనా సరే మనం ఎక్కువ పనులు చేస్తాం కాబట్టి వాటి నుండి మనకు ప్రొటెక్షన్ లాగా ఉండని కోసమని ఇట్లా మైదాకు పెట్టుకుంటారు ఎక్కువ, ఎస్పెషల్లీ ఆషాఢంలో. ఎందుకంటే ఆషాఢంలో కొత్త నీళ్ళు వస్తాయి. సో కొత్త రోగాలు వచ్చే ఇన్ఫెక్షన్స్ అట్లాంటి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన ఇంటికాడ ఎక్కువ పని చేసేది కూడా ఆడవాళ్ళే కాబట్టి వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారని మేము అనుకుంటాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైదాకు ఈ టైంలో ఎందుకు పెట్టుకుంటారు అనేది తెలిస్తే చెప్పండి. నాకు ఇదే రీజన్ అని కాదు, మేమైతే ఇట్లా అనుకొని ఇట్లా ఈ టైంలో మైదా పెట్టుకోవడం జరుగుతుంది. మీరు ఎందుకు పెట్టుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. రవి ఫిషా పో బట్టి పట్టుకోబో, పట్టుకుంటారా చెర్రీ? ఏంటిది దా పట్టుకున్నా, అగో అది కొట్టుకు. చిన్నది అది కూడా చేపే. చెర్రీ ఫిష్గా చూడు. ఏంటి చెర్రీ? ఇదేంటి చిన్న ఫిషా? ఏంటిదట? ఏమంటారా నాని? అది బాల్ కదరా, ఫిష్ రా చెర్రీ, ఫిష్ రా. అవ్వా కొత్తవా నువ్వు? అవ్వా
ఎందుకే దాన్ని తెల్లగిప్పి ఆడుకోను. నాన్న ఫిష్ తీసుకురాగానే చెరిగాతో కొన్ని క్లిప్స్ తీసి ఇప్పుడు షేర్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రం నేను వీడియో తీయలేదు, నా కోడలు తీసింది. ఇంకా చాలా తీసింది, అంత ఆగమాగా తీసింది. కానీ కొంచెం తను తీసినందుకు కోపమని, నాకు యూజ్ అయితేనే తను తీసింది, తర్వాత తీయచ్చినట్టుగా. సో అందుకని ఈ వీడియో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. నేను చెప్పిన పని చేయడం లేదు, కానీ నేను ఏది చేస్తే అదైతే చేస్తాను. అంటే వీడియోస్ తీయడం బాగా ఇంట్రెస్ట్ చూపెడుతుంది. ఈ సమ్మర్లో అయితే ఆమె నేర్చుకున్నది బాగా వీడియోస్ తీయడం, బాగా క్లిప్స్ తీయడం, ఇది బాగా నేర్చుకున్నది. నేను చెప్పిన విషయంలో అయితే ఏవి నేర్చుకోరు. అంటే చిన్న చిన్న పనులు చెప్తే అస్సలు విన్నది, కానీ ఈ కెమెరాలు అంటే ఫోన్ ఇవైతే బాగా నేర్చుకున్నది. డైలీ మార్నింగ్ లేవగానే ఫోన్ ఆన్ చేసి చెరిగాడు తీసుకొచ్చుకొని చెరిగాడును ఆమె డ్యాన్స్ చేయడం, చెరి ఇట్లా చూడు అట్లా మాట్లాడుకుంటా వీడియో రికార్డ్ చేయడం అన్నీ ఎవరో చెప్పినట్టుగానే చేస్తుంది. అస్సలు ఫోన్ ఇస్తలేదు, ఇష్టం వచ్చినట్టు వీడియో తీస్తాను అని నలిగితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుతుంది. అబ్బో తనతో ఇంకా మేమిద్దరం కలిసి ఉంటే ఇంకా టామ్ అండ్ జెర్రీ కంటే ఎక్కువ ఉంటుంది. అవి ఇంకా ఫర్దర్ వీడియోస్లలో షేర్ చేస్తాను చూడండి. లాస్ట్ దసరా టైంలో కూడా అప్పాలు నా మీద నాతో పోటీతోటి అప్పాలన్నీ చేసింది. అంత చిన్న పాప అయినా అంత ఉంటుంది. అండ్ ఆమె చేసే పనులన్నీ నాకు హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.